ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. ఫాలో మై ఎగ్జాంపుల్ యాజ్ ఐ ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. 1 Corinthians chapter 11 verse 1. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నడవడిక మన ప్రవర్తన క్రీస్తును పోలి ఉండాలి అని వాక్య భాగము ద్వారా భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ ప్రపంచంలో జీవిస్తున్న అనేక మంది జనులు వారి వారి ప్రాంతాలలో ఉన్న వారిని లేదా వారి గృహాలలో ఉన్న వారిని పోలి నడుచుకుంటారు. ఒక రాజకీయ నాయకుడి విషయంలో, ఒక టీచర్ విషయంలో తన తండ్రి లేదా తల్లి ప్రవర్తించిన రీతిగానో వారి నడవడికలుంటాయి. మరికొంతమంది అనేక సందర్భాలలో అంటుంటారు, నీవు తండ్రి పోలికలో, తల్లి పోలికలో లేదా మేనమామ పోలికలో పుట్టావు, అలాగే ఉన్నావు అని. అయితే పరిశుద్ధ లేఖనములో సెలవిచ్చినట్లు ఈ లోక సంబంధమైన లేదా బయట కనిపించే బాహ్య సంబంధమైన పోలికలను గూర్చి కాదు, భక్తుడైన పౌలు చెబుతున్నది ఆత్మ విషయములో మనము దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే అప్పుడున్న సాంప్రదాయం ప్రకారం వారు అనగా క్రీస్తు మరియు పౌలు ధరించినటువంటి బట్టలే ధరించాలి అన్నది కాదు, వారు మాట్లాడిన మాటలే ఆ విధమైన భాషనే ఉపయోగించాలన్నది కాదు, వారు తిన్నటువంటి ఆహార పదార్థములే తినాలి అని కాదు, గాని క్రీస్తు కలిగిన మనస్సు మనమందరము కలిగి ఉండాలి. ఈ సృష్టి ఆరంభంలో దేవుడు ఈ లోకమును సృజిస్తున్న సమయములో అన్నిటినీ ఆయన నోటి మాటతో సృజించారు. ఆ సందర్భములోనే మనుష్యులమైన మనల్ని సృజించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన పోలిక చొప్పున ఆయన రూపమందు చేయడానికి మన సృష్టికర్త అయిన తండ్రి ఇష్టపడ్డాడు. అంటే ఆదాము అవ్వ మొదటగా నిర్మింపబడినప్పుడు దేవుని పోలికనే, ఆయనకున్న మనస్సునే వారు కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే అపవాది చేత మోసపరచబడ్డారో అప్పటి నుండి వారిలో దేవుని పోలిక ఎంత మాత్రము లేదు. ఆ విధంగా మనమందరము కూడా దేవుడిచ్చిన పోలికను కోల్పోయామండి. ఒక పిల్లవాని దగ్గర 5 రూపాయల నాణెం ఉంది. ఆ నాణెమును తీసుకొని వెళ్ళి రైలు పట్టాల క్రింద పెడితే పెద్దగా అవుతుంది, పెద్ద 5 రూపాయలుగా మారుతుంది అనుకున్నాడు. ఆ విధంగానే చేశాడు. ట్రైన్ వచ్చింది, ఆ 5 రూపాయల నాణెం నుండి ట్రైన్ వెళ్ళింది. తరువాత చూస్తే అది ఆ పిల్లవాడు అనుకున్నట్లుగానే పెద్దగా మారింది. అయితే జాగ్రత్తగా చూస్తే అర్థమైన విషయం ఏమిటంటే ఆ నాణెం పైన ఎటువంటి గుర్తులు లేవు. 5 రూపాయల కాయిన్ అనడానికి ఏ ఆధారం లేదు. ఎందుకంటే ఆ నాణెం అంతా ప్లెయిన్ గా మారిపోయింది, చల్లనిదిగా మారిపోయింది. మనం కూడా అపవాది చేసిన మోసానికి, వాడు చూపిన ఆశకు భ్రమపడి మన జీవితాలు పోలిక లేని నాణ్యంగా, చల్లని నాణ్యంగా మారిపోయాయండి. అందుకే మనము ఎంత సంపాదించినా, ఎంత గొప్ప స్థానములో ఉన్నా, ఎంత పెద్ద చదువులు చదివినా అదంతా లోకములో డంబమే, పైపైన ఉండే ఒక పూత మాత్రమే. అవి మనల్ని నిత్య జీవానికి చేర్చవు, మన హృదయములో సమాధానమును తీసుకొని రావు. అందుకే మరలా మనము క్రీస్తు పోలికగా మార్చబడాలి. దేవుడు మనకు మొదటగా ఇచ్చిన పోలికను సంతరించుకోవాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్న సౌలు అనబడిన పౌలు యేసుక్రీస్తు వారి దర్శనము తర్వాత దమస్కులో ఆయనను ఎదుర్కొన్న తరువాత దేవుని పోలికను సంతరించుకున్నాడు, క్రీస్తును వెంబడించాడు. ఆ విధంగానే మనల్ని అందరినీ కూడా నడుచుకోమంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీవు ఎవరి పోలిక చొప్పున నడుచుకుంటున్నావు? దేవుడు మొదటగా మనకు అనుగ్రహించిన ఆయన పోలిక చొప్పుననా, లేక అపవాది మనలో ఉంచిన పోలిక చొప్పుననా? ఒక్కసారి ఆలోచించండి. బహుశా మీరు దేవుణ్ణి నమ్మిన వారే అయ్యుండొచ్చు, బాప్తిసం కూడా తీసుకొని ఉండొచ్చు. కానీ నీ బాహ్య పోలిక మారిందే కానీ నీ హృదయము, నీ ఆత్మానుసారమైన జీవితంలో ఏ మార్పు లేదేమో. నీవు అందరికీ ప్రభువుని నమ్ముకున్నావు అని చెప్తున్నప్పటికీ నీ జీవితంలో ఆయన ఇచ్చే ఫలాలు
ఏమీ కనిపించడం లేదేమో, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటికీ నీ హృదయములో సంతోషము కనిపించడం లేదేమో, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటికీ నీ హృదయములో శాంతి, సమాధానము, సంతోషము లేదేమో, సమాధానము కరువైన పరిస్థితిలో నీవు ఉన్నావేమో. అందుకే నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నా పోలిక చొప్పున మార్చబడ్డావా నా ప్రియ బిడ్డ అని. అప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పోలికలో మార్చబడితే నీలో ఆనందం ఉంటుంది. అపవాదిని ఏమాత్రము సంతోషపెట్టవు. మొదట ఆదాము అవ్వ సృజింపబడినప్పుడు వారిలో ఏమైనా కల్మషం ఉన్నదా? వారిలో ఏమైనా భయం అనేది ఉన్నదా? లేదు కదండి. తరువాతే వారిలో భయము, ఆందోళన. ఈ రోజున నీవు కూడా దేవుని పోలికగా మార్చబడితే, అనుసరించి జీవిస్తే రేపటిని గూర్చిన భయము నీలో ఉండదు. ఎలా జీవిస్తామో అనే ఆలోచన మనల్ని బాధించదు. ఆస్తులు ఏమైపోతాయి, బిడ్డలు భవిష్యత్ ఏమిటి అనే చింతలు రావు. ఎందుకంటే సమస్తమును సృజించిన నా దేవుడే నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా నడిపిస్తాడు అనే ధైర్యము కలిగి జీవించగలుగుతాము. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. అవును ప్రభువా, మిమ్మల్ని పోలి నడుచుకునే వారముగా మేము ఉండాలని అయ్యా. మరి తండ్రి బాహ్య స్వరూపము కాదు గాని అంతరంగిక స్వభావము మార్చబడాలని అయ్యా. మీ యొక్క అడుగు జాడల్లో మేము నడవాలని, ఆత్మలో బలముగా మేము ఉండాలని ప్రభువా, వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభువా అయా ఈ లోకాన్ని బట్టి మరి ప్రభ వారికి ఉన్న సంపదను బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి అయా భీతి చెందుతున్నారో, భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతున్నారో వారితో తండ్రి మీరు మాట్లాడి అయా వారిని ధైర్యపరిచి మరి ప్రభ అటువంటి స్వభావము ఉండకూడదని ప్రభ మీరు హెచ్చరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, సత్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉన్నారో, కృంగిపోయి నలిగిపోయి జీవితం పైన విరక్తి కలిగినటువంటి స్థితిలో బిడ్డలు నివసిస్తున్నారో వారితో తండ్రి మీరు మాట్లాడి వారిని ధైర్యపరిచినందుకు వందనములు ప్రభువ. అనారోగ్యముతో బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. దీర్ఘకాలిక రోగాల నుండి వారికి విడుదలను దయచేయండి. మీరే ప్రతి బిడ్డను స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభువ. యెహోవా ఈరేవైన దేవుడవు, అన్ని చూచుకునే దేవుడవు ప్రభ, పరమ వైద్యుడవు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు బలహీనతతో ఉన్నారో వారి బలహీనతను కొట్టివేయండి ప్రభ. ఆర్థిక సమస్యలతో ఉన్నారో ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. శాంతి సమాధానం లేక జీవిస్తున్నారో వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని కలగజేయండి. అదే విధంగా కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రభ, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలతో ఉన్నారో ప్రభ, ఆ విభేదాలను వారిలో నుంచి తీసివేయండి. సమాధానము కలిగి అయా కలిసిమెలిసి ఐక్యంగా వారు జీవించుటకు సహాయం దయచేయండి. నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి ప్రభ. అయా నిరుద్యోగ సమస్యను తీసివేస్తున్నందుకు స్తోత్రములు ప్రభువ. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభ సొంత గృహము లేక బాధపడుతున్నారో, గృహం ఉండి ప్రభువ మరి తండ్రి లోన్ల విషయమై మరి ప్రభ కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి అప్పుల పాలైన వారిని బట్టి ప్రార్థిస్తుండగా మీరే సహాయం దయచేయండి ప్రభ. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభ వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారో వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి నా తండ్రి. అయా మరి తండ్రి వరదల వల్ల ప్రభువ వారి యొక్క కుటుంబము, వారి ఇంట్లో ఉన్న వస్తువులు అయా మరి తండ్రి ఎంతో నష్టాన్ని మిగిల్చాయి ప్రభ. మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అయ్యా కావలసిన ఆహారాన్ని వారికి మీరు సకాలంలో అందించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. అయా విజయవాడ ప్రాంతంలో మరి తండ్రి ఖమ్మం ప్రాంతంలో వచ్చినటువంటి వరదలను తండ్రి అయా వరదకి బాధితులైన ప్రతి కుటుంబానికి ఆదరణ దయచేయండి ప్రభ. అయా ముఖ్యంగా మరి ప్రభ దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి ప్రభ. చర్చిలు కూడా మునిగిపోయాయి ప్రభ తండ్రి. ప్రతి ఒక్క కుటుంబము తండ్రి పతనమైపోయింది నాయన. మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దేశాన్ని అధికారులను దీవించండి. అధికారులు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా త్రాగుడు వ్యసనాలకు బానిసలయ్యారో ప్రభా అయా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి. అయా
అయా మీరే వారిని తండ్రి ధైర్యపరిచి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువ. అదేవిధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ యొక్క మొరను మీరు ఆలకించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.